Deuteronomy chapter 33, verse 27. Let's turn to that first of all. మొదటగా మనము ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయము 27వ వచనం వైపు తిప్పుదాం మనం. And brother, can you read that, please? Yes, brother. శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలము, నిత్యముగా నుండు బాహువులు నీ క్రింద నుండును, ఆయన నీ ఎదుటి నుండి శత్రువును వెళ్ళగొట్టి నశింపజేయమనెను. Oh, okay. The second part, brother. Underneath are the everlasting arms. నిత్యముగా నుండు బాహువులు నీ క్రింద నుండును. In other words, we can say that God is carrying us, you and me, all of us, under his arms. ఇంకొక మాటలో చెప్పాలంటే దేవుడు తన బాహువుల మీద నిన్ను నన్ను అలా మోస్తున్నారు. So never forget that. That is the promise for the people of Israel. దీన్ని ఎప్పుడు మర్చిపోకండి, ఇది ఇశ్రాయేలు జనాంగములకు దేవుడు ఇచ్చిన వాగ్దానము. How much more for us? వారికి అలాగుంటే మనకి ఇంకా ఎంత ఎక్కువగా ఉంటుందో చూడండి. Think of this. ఆ విధంగా God, he is under this mobile. You can చూడండి, ఇప్పుడు my hand under the mobile. ఇప్పుడు బ్రదర్ చేతులు ఆ మొబైల్ కింద ఉన్నాయి. Like that, imagine that you are there, brother, in the place of the mobile, you are there. ఆ విధంగా మీరు ఊహించుకోండి, ఆ మొబైల్ స్థానంలో దేవుని హస్తముల్లో మీరు ఆ విధంగా ఉన్నారు. And then God, you are in God's hands. మీరు ఎవరి చేతిలో ఉన్నారంటే దేవుని బాహువులు, దేవుని చేతుల్లో ఉన్నారు. It is not in any man's hands. అది ఏ మనుష్యుని కర్మలు కాదు, ఏ మనుష్యుని చేతులు కాదు. Brothers, believe this word. సహోదరులారా, ఈ మాటను మీరు విశ్వసించండి. We are safe under his arms and he is carrying us. Each one of you, put your name there. ఆయన చేతులు మనల్ని రక్షించాయి, ఆయనే మనల్ని నన్ను మోస్తున్నారు. నీ పేరు పెట్టుకోండి అక్కడ. How will you read that? Put your name and read. అక్కడ మీ పేరు పెట్టుకొని చదవండి. Under me. Yes, brother. You can say, John can read. Under me, John, are the everlasting arms of God. నిత్యముగా నుండి బాహువులు అంటే దేవుని హస్తములు క్రింద నేను ఉన్నాను, దేవుని హస్తముల పైన నేను నా క్రింద దేవుని హస్తములు ఉన్నాయి. So that is the promise that we have. అది మనకు ఇక్కడ ఇవ్వబడిన వాగ్దానం. So never doubt that. దాన్ని ఎప్పుడు అనుమానించకండి. Various trials, various problems, various difficulties may come. రకరకములైన శోధనలు రావచ్చు, రకరకమైన పరీక్షలు రావచ్చు, కష్టములు రావచ్చు. God says, my son, my daughter, I am carrying you. You are, my arms are under you. దేవుడు ఏమంటున్నారు, నా కుమారుడా, నా కుమార్తె, నేను నిన్ను మోస్తున్నాను, నా బాహువులు నీ క్రిందనే ఉన్నాయి. May I show another verse, brother? Could you kindly take Isaiah chapter 42? ఇంకొక వచనం తిప్పుదాం మనం. యెషయా గ్రంథము 42వ అధ్యాయము verse 1. 42 మొదటి వచనం. ఇదిగో నేను ఆదుకొను నా సేవకుడు, నేను కొనినవాడు నా ప్రాణమునకు ప్రియుడు, అతని యందు నా ఆత్మ ఉంచి ఉన్నాను, అతడు అన్యజనులకు న్యాయము కనపరచును. The first part, brother, behold my servant whom I uphold. Again, ఇదిగో నేను ఆదుకొను నా సేవకుడు, మొదటి లైనే. In another translation it says, behold my servant. You can put your name. Behold my servant whom I support. ఇక్కడ నా సేవకుడు అనే స్థానంలో మీ పేరు పెట్టుకోండి. అక్కడ ఆ పేరు పెట్టుకుని అలా చదవండి. ఇదిగో నేను ఆదుకును నా సేవకుడు. Behold my servant whom I hold up or lift up. ఇదిగో నేను ఆదుకునే నా సేవకుడు, నేను తన ఎత్తుకుని వాడును, తన పట్టుకుని వాడును. Beloved brothers,
We need to believe God's word. ప్రియమైన బ్రదర్స్, మనం దేవుని వాక్యం నమ్మాలి. Lord, you are saying like that. I may not believe, but the truth doesn't change. ప్రభువా, మీరు ఈ విధంగా అంటున్నారు, నేను దాన్ని నమ్మకపోవచ్చు, కానీ సత్యము మారదు. If you believe, you will be a happy man. నీవు గనుక దాన్ని విశ్వసించినట్లయితే నీవు ఆనందముగా ఉంటావు. If you don't believe it, you will remain miserable. నీవు కానీ దాన్ని నమ్మకపోతే నీవు ఎంతో బాధ నొందిన వాడి కింద ఉంటావు. And I want you to notice that verse 3 there. ఇక్కడ 3వ వచనాన్ని మీరు చూడాలని నేను అనుకుంటున్నాను. 3వ వచనము, నలిగిన రెల్లును అతడు విరువడు, మకమకలాడుచున్న జనపనార ఒత్తిని ఆర్పడు, అతడు సత్యమును అనుసరించి న్యాయము కనపరచును. That is one of the blessings that we receive from God. మనం దేవుని యొద్ద నుంచి పొందుకునే ఆశీర్వాదాల్లో ఇవి ఒకటి. A bruised reed he will not break. నలిగిన రెల్లును ఆయన విరువడు. You are at the verge of breaking, you are at the verge of going through some trial or some problem, and you don't know what to do. The Lord says, I will not break it. మీరు విరిగిపోవడానికి దాని అంచు మీద అలాగే ఉన్నారు, ఇంకా ఏమి చేయాలో మీకు అర్థం అవ్వట్లేదు, కానీ దేవుడు ఏమంటున్నారంటే, నేను విరువను. Or it says, a dimly burning wick he will not put off, he will not extinguish. మకమకలాడుచున్న జనపనార ఒత్తిని ఆయన ఆర్పివేయడు, దాన్ని అలాగా ఊదివేయడు. You are not burning very brightly. నువ్వు బాగా వెలగట్లేదు, మండటలేదు. You are dimly burning. మీరు కొద్దిగా అలాగా మండుతున్నారు. Beloved brothers, beloved sisters, believe that he will not extinguish it. ప్రియమైన బ్రదర్స్, ప్రియమైన సిస్టర్స్, దీన్ని నమ్మండి, ఆయన దాన్ని ఆర్పివేయుడు. When someone troubles you, ఎవరైనా మీకు ఇబ్బందులు కలుగు చేస్తున్నప్పుడు, I want you to turn to Zechariah chapter 2. మీరు జకరియా 2వ అధ్యాయం వైపు తిప్పాలని నేను అనుకుంటున్నాను. Zechariah is the last but one Old Testament. ఆఖరి నుంచి 2వ పుస్తకము జకరియా. కొత్త నిబంధనకు ముందుగా మలాకి ముందు ఉంటుంది జకరియా. Chapter 2, జకరియా 2వ అధ్యాయము chapter 2 verse 8. 8వ వచనం చూద్దాం. సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, మిమ్మల్ని ముట్టినవాడు తన కనుగుడ్డును ముట్టినవాడని ఎంచి తనకు ఘనత తెచ్చుకొనదలచి మిమ్మల్ని దోచుకొనిన అన్యజనుల యొద్దకు ఆయన నిన్ను పంపి ఉన్నాడు. You know what it says there? అక్కడ ఏమని రాయబడి ఉందో తెలుసా? He who touches you touches the pupil, that is the eye, the black part of your eyes. ఇక్కడ చూడండి, మిమ్మల్ని ముట్టినవాడు దేవుని కనుగుడ్డను ముట్టినవాడు. మీ కనుగుడ్డ అంటే మీ కంటి లోపల ఉన్న ఆ నల్లటి భాగము. The most sensitive part of your body is your eye. మీ ఎంతో సున్నితమైన అవయవం మీ శరీరంలో ఉన్నది మీ కన్ను. The God who upholds you, then all these promises apply to you. నిన్ను ఎత్తుకునే నీ దేవుడు నీకు ఈ వాగ్దానాలన్నిటిని నీకు ఇస్తున్నాడు. He says, he who attacks you, he who troubles you, he's troubling. Don't worry about that. He's troubling me. ఎవరైతే మీకు కష్టమును కలుగు చేస్తున్నారో, ఎవరైతే మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారో, అలాంటప్పుడు మీరు బాధపడకండి, ఎందుకంటే మిమ్మల్ని కాదు, అతను నన్ను ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నిస్తున్నాడు అంటున్నాడు దేవుడు. Read another verse in Zephaniah, that is just before Zechariah. జకరియాకు ముందుగా జెఫన్యా, Zechariah, Haggai, and then we have Zephaniah when we come back. జెఫన్యా హగ్గై పక్కనే ఉంటుంది చూడండి. జకరియా పక్కన హగ్గై పక్కన జెఫన్యా. Chapter 3 verse 17. 3వ అధ్యాయము 17వ వచనం. నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు, ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మల్ని రక్షించును, ఆయన బహు ఆనందముతో నీ యందు సంతోషించును.
నీ యందు He will- తనకున్న yes brother Yes, Go ahead. yes, brother. You read that. నీ యందు తనకున్న ప్రేమను బట్టి శాంతం వహించి నీ అందులో సంతోషం చేత అతను హర్షించును. Yeah. The second part, he will exult over you with joy. ఆయన బహు ఆనందముతో నీ యందు సంతోషించును. He will exult over you. Put your name there, dear brother, dear sister. నీ యందు అన్న చోట మీ పేరు పెట్టుకోండి ప్రియమైన బ్రదర్స్ అండ్ సిస్టర్స్. You know why? ఎందుకో తెలుసా? Because he's carrying you. He's upholding you. ఎందుకో తెలుసా? ఆయన నిన్ను మోస్తున్నాడు, ఆయన నిన్ను ఎత్తి పట్టుకుంటున్నాడు. Don't forget the verse which we read in Deuteronomy 33:27 and Isaiah 42:1. ద్వితీయోపదేశకాండము 33:27, యెషయా 42:1 మనం చదివిన వాక్య భాగాలు మర్చిపోకండి. He takes care of you. ఆయన మీ విషయమై జాగ్రత్త వహిస్తున్నారు, మీ గురించి పట్టించుకుంటున్నారు. He rejoices over you. He is happy over you. నీ యందు బహు సంతోషిస్తున్నారు, మీరంటే ఆయనకి ఎంతో ఆనందం. You know, I just want to show you one passage from the Old Testament. It says in 1 Samuel. పాత నిబంధన నుంచి ఒక వాక్య భాగం మీకు చూపించాలనుకుంటున్నాను నేను. మొదటి సమూయేలు 1 Samuel chapter 23 that Saul wanted to catch David. He's going after him, chasing after him. మొదటి సమూయేలు 23వ అధ్యాయంలో ఇక్కడ సౌలు దావీదుని తరుముతూ ఉన్నాడు, దావీదుని పట్టుకోవాలని. It's a very interesting passage. If you read 1 Samuel 23 verse 26. 23వ అధ్యాయము 26వ వచనం చదివితే ఎంతో ఆసక్తి కలిగించే విషయంగా ఉంటుంది. అయితే సౌలు పర్వతము ఈ తట్టునను, దావీదును అతని జనులను పర్వతము ఆ తట్టునను పోవుచుండగా దావీదు సౌలు దగ్గర నుండి తప్పించుకొని పోవాలని త్వరపడుచుండెను. సౌలును అతని జనులను దావీదును అతని జనులను పట్టుకొని వాళ్ళని వారిని చుట్టుకొని చుండిరి. says for Saul and his men were surrounding David and his men to seize him. సౌలును అతని జనులు సౌలును అతని జనులు దావీదును అతని జనులను పట్టుకొని వాళ్ళని వారిని చుట్టుకొని చుండిరి. See, on one side of the mountain was Saul and his army, and another side of the mountain was David and his army, and David and his army was almost going to be caught, attacked by Saul and army. పర్వతమునకు ఒక పక్కన దావీదు అతని సైన్యము, పర్వతం ఇంకో పక్కన సౌలు అతని సైన్యము. వారు ఇలా దావీదు అతని సైన్యం పారిపోవచ్చుండగా వీళ్ళు తరుముతున్నారు. వాళ్ళు చాలా దగ్గరగా పట్టుకోవడానికి దగ్గరగా వచ్చేసారు. You know what happened immediately? అప్పుడు వెంటనే ఏం జరిగిందో తెలుసా? Verse 27. 27వ వచనం. ఇట్లుండగా దూత ఒకడు సౌలునందుకు వచ్చి, నీ త్వరగా రమ్ము, ఫిలిస్తీయులు దండెత్తి వచ్చి దేశంలో చొరబడి ఉన్నారని చెప్పగా. Verse 28. 28వ వచనం. సౌలు దావీదును తరుముట మాని వెనుకకు తిరిగి ఫిలిస్తీయులను ఎదుర్కొనబోయెను. కాబట్టి And David escaped. Verse 29. 29వ వచనంలో దావీదు అక్కడి నుండి వెళ్ళిపోయాడు, తప్పించుకున్నాడు. See the timing, beloved brothers and sisters. ఇక్కడ చూడండి, సమయాలు ఎంత చక్కగా సమకూడినవో చూడండి. David was almost going to get attacked. దగ్గర దాదాపుగా దావీదును పట్టుకోబోయారు, తన్ని చుట్టుముట్టారు. Suddenly Saul was informed that there is some problem. Come. Immediately you come. వెంటనే సౌలు దగ్గరకు ఒక దూత వచ్చి, ఒక సమస్య వచ్చింది, మీరు వెంటనే అక్కడికి రావాలి, రండి. More important problems are here. Please come. ఇక్కడ ఇంకా చాలా ముఖ్యమైన విషయాలు ఉన్నాయి, మీరు ఆ విషయం అక్కడికి రండి అని పిలిచారు. And Saul went off. అప్పుడు సౌలు వెళ్ళిపోయాడు. David also went off. దావీదు కూడా వెళ్ళిపోయాడు. Dear brothers and sisters, do you see the tremendous protection and the grace that we can have when we are under the arms of God? ప్రియమైన సహోదరి, మనము దేవుని కరములలో ఉంటే ఎంత అద్భుతమైన రక్షణ మనకు ఉన్నదో మీరు గ్రహించగలుగుతున్నారా? God upholding you, beloved brother, beloved sister. దేవుడు నిన్ను అలా ఎత్తి పట్టుకుంటున్నాడు ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి. I want to show a verse from Exodus. నేను నిర్గమకాండం నుంచి ఒక వాక్య భాగాన్ని మీకు చూపించాలనుకుంటున్నాను.
God is telling Moses about the punishment of the last plague in chapter దేవుడు 7. దేవుడు ఈ యొక్క ఆఖరి తెగులు గురించి మోషేతో మాట్లాడుతున్నారు. నిర్గమకాండము 11వ అధ్యాయము. That's about the last plague he is explaining. ఈ ఆఖరి తెగులు వచ్చినప్పుడు దేవుడు మోషేకి ఇలా వివరిస్తున్నారు. 11 verse 5. 11వ అధ్యాయము 5వ వచనం. అప్పుడు సింహాసనం మీద కూర్చున్న ఫరో తొలిపిల్ల మొదలుకొని తిరగలి విసురు దాని తొలిపిల్ల వరకు ఐగుప్తు దేశమందలి తొలిపిల్లలందరూ చచ్చెదరు, జంతువుల్లోనూ తొలిపిల్లలన్నీ చచ్చును. But what is the promise for the Israelites? కానీ ఇశ్రాయేలీయులకు ఇవ్వబడిన వాగ్దానం ఏంటండి అప్పుడు? Verse 7. 7వ వచనం చదువుతాం. యెహోవా ఐగుప్తీయులను ఇశ్రాయేలును వేరుపరుచునని మీకు తెలియబడినట్లు మనుషులందరి మీద గాని జంతువుల మీద గాని ఇశ్రాయేలులో ఎవరి మీద ఎన్నో ఒక కుక్కయు తన నాలుక ఆడించదు. It says not even a dog shall bark. It is there. ఒక కుక్క కూడా తన నాలుక ఆడించదు. It will not use its tongue, even a dog. Yeah. What is the punishment for the land of Egypt? Verse 5 and 6 is very clear. అక్కడికి పంపబడిన శిక్ష ఏంటి అనేది ఐగుప్తుల మీదకి 5, 6 వచనంలో చాలా స్పష్టంగా ఉంది. What is the promise for you and me? నీకు నాకు వాగ్దానం ఏంటండి? We are under the protection of the Father. మనము దేవుని యొక్క కాపుదల క్రింద ఉన్నాం. Not even a dog shall bark against you. ఒక కుక్క కూడా నీ మీద మొరగదు. Beloved brothers and sisters, believe God's word. ప్రియమైన సహోదర సహోదరి, దేవుని వాక్యం నమ్మండి. I am upholding you. నేను ఎత్తు పట్టుకుంటున్నాను. I am taking care of you. నేను నీ విషయమై జాగ్రత్త వహిస్తున్నాను. Not even a dog shall bark. ఒక కుక్క కూడా మొరగదు. It will not show its tongue against us. దాని నాలుక కూడా మన మీద చూపించదు. Okay. Now there is in a coin there are two sides. చూడండి, ఒక నాణానికి రెండు వైపులు ఉంటుంది. There is a head and a tail. ఒక పక్కనేమో బొమ్మ, ఒక పక్కన బొరుసు ఉంటాయి. Now God's hand is always like this, I told you. దేవుని హస్తములు ఎప్పుడు ఇలా మిమ్మల్ని ఎత్తి పట్టుకున్నట్లుగా ఉంటాయని నేను మీకు ముందుగానే చెప్పాను. Sometimes God turns his hand like this. కానీ ఒక్కొక్కసారి బ్రదర్ అలా చూపిస్తున్నట్లుగా దేవుడు తన చేతుల్ని ఇలా తిరగల పెడతారు. He is always keeping like this. ఎప్పుడు ఇలా ఎత్తు పట్టుకున్నట్లుగానే ఉంటుంది. But sometimes he turns it like this. కొన్నిసార్లు దేవుడు అలా క్రిందకి ఇలా పెడతారు. What shall we do at that time? ఆ సమయంలో మనం ఏం చేయాలి? 1 Peter. పేతురు రాసిన మొదటి పత్రిక 1 Peter chapter 5. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము verse 6. 6వ వచనం చూసుకుందాం. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి. Mighty hand of God, the same hand that protects you, sometimes turns and makes it a mighty hand. ఏ చేతులైతే మిమ్మల్ని అలాగా ఎత్తి పట్టుకున్నాయో అవే చేతులు కొన్నిసార్లు అలా తల క్రిందలుగా వాటి క్రింద మీరు ఉండేటట్లుగా చేస్తుంది. And you know what the Holy Spirit says? My son, my daughter, be under that, humble yourself. You don't like it, doesn't matter, humble yourself. పరిశుద్ధాత్ముడు ఏం చెప్తున్నారంటే, ఆ చేతుల క్రింద అలాగ మీరు అణిగి ఉండండి, మీకు ఇష్టం అవ్వదు అలా ఉండడానికి, కానీ మిమ్మల్ని మీరు తగ్గించుకోండి, దీన మనస్కులై ఉండండి. You may not appreciate it. దాన్ని మీరు మెచ్చుకోకపోవచ్చు. You may not like it. దాన్ని మీకు నచ్చకపోవచ్చు ఆ విషయం. You say that, oh, no, I don't like it. What is this? ఇది నాకు ఇష్టం లేదండి, ఏంటి ఇలా జరుగుతుందని మీరు అనొచ్చు. Then the Lord says, then how can I protect you? అప్పుడు దేవుడు అంటున్నారు, అలా అయితే నేను ఎలా నేను సంరక్షించగలను? I am holding you up and I am protecting you. You are under my arms, but now I want you to be under my arms.
నేను మిమ్మల్ని ఇలా ఎత్తి పట్టుకున్నాను, మీరు నా చేతుల మీద ఉన్నారు. ఇప్పుడు నా చేతులు క్రింద ఉండాలని నేను అనుకుంటున్నాను. Lord, I want you to always carry me like this. That's full stop. మీరు మాత్రం ఇలా ప్రభువా, ఎప్పుడు నన్ను ఇలా పైకే ఎత్తి పట్టుకోండి ప్రభువా, అంతే ప్రభువా చాలు అంటారు. And the Lord says, I'm sorry, I can't do that. దేవుడు అంటారు, లేదు లేదు, అలా నేను చేయలేను. So I'm sure I'm always carrying you, but certain times I want you to I'll turn my hand and I'll say, now just humble yourself now. నేను నిశ్చయముగా ఉన్నాను, నేను ఎప్పుడు నేను మోస్తూనే ఉంటాను, కానీ కొన్నిసార్లు నా చేతులు నీ మీద పెట్టి కొంచెం నువ్వు దీని మనసుకుడు ఉండేటట్లుగా నువ్వు తగ్గించుకుని ఉండాలని నేను అలా చేస్తాను. You apply for something and you don't get it. మీరు ఏదో ఉద్యోగానికి దరఖాస్తు పెట్టుకుంటారు, అది మీకు దొరకదు. Or maybe for a course you apply and you are not able to finish it successfully. మీరు ఏదో చదువుదామని ఒక కోర్స్కి ఏదో మీరు అప్లై చేస్తారు, కానీ దాన్ని మీరు విజయవంతంగా పూర్తి చేయలేరు. Or you thought some marriage will take place and one side said no. ఏదో వివాహం అవుతుందని మీరు అనుకుంటారు, కానీ అవతల వాళ్ళు లేదండి మాకు ఇష్టం లేదని చెప్తారు. Or sometimes you want something and you ask your dad for something. కొన్నిసార్లు మీకు ఏదో అవసరం అవుతుంది, అప్పుడు మీ నాన్నగారిని మీరు ఏదో అడుగుతారు. Then your father says, no, my son, no, you are not going to get it. అప్పుడు మీ నాన్నగారు, లేదు నా కుమారుడా, నువ్వు అది చేయడానికి వీలు లేదు అని చెప్తారు. Like that. Or sometimes the brothers correct you or tell you that you are wrong. కొన్నిసార్లు సహోదరులు మిమ్మల్ని సరి చేస్తుంటారు, మీరు తప్పు చేస్తున్నారండి అని చెప్తారు. Humble yourself. మిమ్మల్ని మీరు తగ్గించుకోండి. The Lord is carrying you. దేవుడు తన హస్తముల మీద మిమ్మల్ని మోస్తున్నారు ఇలాగా. And then now the Lord says, now there's an opportunity for you to humble yourself now. ఇప్పుడు నిన్ను తగ్గించుకోవడానికి నీకు ఒక అవకాశం ఉంది. And this is my mighty hand. ఇది దేవుని బలిష్టమైన చెయ్యి. It's my mighty hand. ఇది నా బలిష్టమైన చెయ్యి. My daughter, my son, this is my mighty hand. Humble yourself. నా ప్రియ కుమారుడా, నా ప్రియ కుమార్తె, ఇది నా బలిష్టమైన చెయ్యి. ఇక్కడ దీని క్రింద నిన్ను దీన మనస్కుడిగా తగ్గించుకో. Dear sisters, as the husband said, something corrected you. ప్రియమైన సహోదరులారా, ఎప్పుడైనా మీ భర్త మిమ్మల్ని ఏదైనా దేని విషయమైనా సరిదిద్దినప్పుడు, or the sister has said something to the husband, లేదా భార్య భర్తను ఏదైనా చెప్పినప్పుడు, and said something, no, I don't think you should do like this. లేదు మీరు ఇలా ఇలా చేయడం మంచిది కాదని మీతో చెప్పినప్పుడు, are you willing to humble yourself like that? అలా మిమ్మల్ని మీరు తగ్గించుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? Have you ever read this verse carefully, chapter 16 of Acts of the Apostles, chapter 6, అపోస్తల కార్యములు 17వ అధ్యాయంలో ఎప్పుడన్నా మీరు దీన్ని జాగ్రత్తగా చదివారా? Acts 17 verse 26. అపోస్తల కార్యములు 17వ అధ్యాయము 26వ వచనము. 26 and 27 are combined here, brother. Okay, brother, you read that. మరియు యావత్ భూమి మీద కాపురం ఉండుటకు ఆయన యొక్క నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి, వారు ఒకవేళ దేవుని తడవులాడి కనుగొందరేమో అని తను వెదుకు నిమిత్తము నిర్ణయ కాలమున వారి నివాస స్థలముల యొక్క పొలిమేరలను ఏర్పరిచింది. నిర్ణయ కాలం నివాస. నిర్ణయ కాలమున వారి నివాస స్థలములు. That means God has decided the times for you. అంటే దేవుడు ఏ కాలములో జరగాలనే దాన్ని ముందుగానే నీ కొరకు నిర్ణయించారు. How long you have to be here? నువ్వు ఎంత కాలం అక్కడ ఉండాలి? When do you have to move from this place to another place? ఎప్పుడు మీరు ఈ స్థలం నుంచి వేరే స్థలంకు వెళ్ళాలి? All these things have been appointed by the Lord. అవన్నీ ముందుగానే దేవుని చేత ఏర్పరచబడినవి. So then again the Lord says, okay, now I want you to move. ఇప్పుడు నువ్వు వెళ్ళాలని నేను అనుకుంటున్నాను అని దేవుడు అంటే, that is the mighty hand of God coming. అంటే ఇప్పుడు దేవుని యొక్క బలిష్టమైన చెయ్యి నీ మీదకి అలా వస్తుందన్నమాట. And then he says the habitation.
ఆ యొక్క The నివాస boundary where you are స్థలములు, going to live. Yeah. నివాస స్థలముల యొక్క పొలిమేరలు. The Lord says, this boundary is finished now. Now you have to go to another boundary now. ఇప్పుడు దేవుడు అంటున్నారంటే ఈ పొలిమేర అయిపోయింది, నువ్వు వేరే ఒక పొలిమేరలోకి వెళ్ళాలి. So, dear brothers, dear sisters, ప్రియమైన బ్రదర్స్, ప్రియమైన సిస్టర్స్, when the Lord says something, let us humble ourselves. దేవుడు ఎప్పుడైనా మనకి ఈ విధంగా మాట్లాడుతున్నట్లయితే మనం దేని మనసుకులుగా తగ్గించుకుందాం. Isaiah 14, this is a very familiar verse amongst us. Isaiah 14. యెషయా గ్రంథము 14వ అధ్యాయము మనందరికీ బాగా సుపరిచితమైన వాక్య భాగం ఇది. Verse 13, we know. 13వ వచనం మన అందరికీ తెలుసు. It says, he didn't want to stay in the place which God has given him. ఇక్కడ ఈ యొక్క ప్రధాన దూత దేవుడు తనకు నిర్ణయించిన స్థలములో ఉండడానికి ఇష్టపడలేదు. It says, I will make myself equal to God. నేను దేవునితో సమానంగా చేసుకుంటాను అని చెప్పి అనుకున్నాడు. But verse 14, last part. 14వ వచనం ఆఖరిలో సర్వోన్నతునితో నన్ను సమానునిగా చేసుకుందునని, I will make myself equal to God. మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకుంటాను. Dear brothers, the timings and the boundary which God has given to us, let us remain there. ప్రియమైన బ్రదర్స్, దేవుడు మనకి నియమించిన పొలిమేరల్లోను ఆయన సమయముల్లోను అక్కడే ఉండడానికి మనం సిద్ధపడదాం. Then the Lord will say, I am supporting you. అప్పుడు దేవుడు అంటారంటే, నేను నీ పక్షమున ఉన్నాను, I am upholding you, my son. నేను నిన్ను ఎత్తుపట్టుకుంటున్నాను నా కుమారుడా. But on the other hand, you say, no, I will not humble myself now here. నీవు అలా కాకుండా, లేదు నేను ఇప్పుడు తగ్గించుకుని పలానా పరిస్థితులను నువ్వు అనుకుంటే, and you know what will happen? ఏం జరుగుతుందో తెలుసా? God will remove this hand. దేవుడు నిన్ను ఆదుకున్న తన చేతులను తీసివేస్తారు. You will fall. అప్పుడు నీవు పడిపోతావు. You will fall in your spiritual life. నీ ఆత్మీయ జీవితంలోనే దిగజారిపోయిన వాడి కింద పడిపోతావు. Beloved brothers, beloved sisters, let us take the word seriously. ప్రియమైన బ్రదర్స్, ప్రియమైన సిస్టర్స్, దేవుని మాటలను మనం చాలా తీవ్రంగా తీసుకుందాం. One more verse I want to show before we close. Isaiah 50 brother. 50. ముగింపుకు ముందుగా ఇంకొక వాక్య భాగం చూద్దాం. యెషయా గ్రంథము 50వ అధ్యాయము. Have you ever seen this verse? This is a verse about Jesus Christ. ఇది యేసు ప్రభు గురించిన మాట. దీన్ని ఎప్పుడైనా మీరు గమనించారా? Verse 6, brother, can you read that please? Yes brother. కొట్టువారికి నా వీపును అప్పగించితిని, వెంట్రుకలు పెరుకు వేయ వారికి నా చెంపలను అప్పగించితిని, ఉమ్ము వేయ వారికి అవమానపరచు వారికి నా ముఖము దాచుకొనలేదు. This is about Jesus Christ. ఇది యేసు ప్రభు గురించి చెప్పబడిన వాక్య భాగం. And if you are following the Lord Jesus Christ, మీరే గనక యేసు ప్రభువును వెంబడించిన వారైతే, that will happen to me and to you. అది నీకు నాకు కూడా జరుగుతుంది ఈ విషయం. I gave my back to those who strike me. Okay, you want to strike me? Fine. కొట్టువారికి నా వీపును అప్పగించితిని, మీరు నన్ను కొట్టాలనుకుంటున్నారా? సరే కొట్టండి అని చెప్పి వీపును అప్పగించడం. My cheeks to those who want to pluck out my beard. ఎవరైతే నా గడ్డమును పీకివేయాలనుకుంటారో వాళ్ళకి నా చెంపలను అప్పగించడం. Somebody wants to humiliate me, spit at me. ఎవరైనా అవమానించాలనుకుంటున్నారా? నా మీద ఉమ్ము వేయాలనుకుంటున్నారా? Lord, I did not cover my face. నా ముఖమును నేను దాచుకోను, నా ముఖమును అప్పగిస్తాను. Jesus never covered his face. యేసు ప్రభు తన ముఖమును దాచుకోలేరు. That is the mighty hand of God. అది దేవుని యొక్క బలిష్టమైన హస్తం. You know, these are some of the things that may come once in a while, not every day. ఇలాంటివి ఎప్పుడో ఒక్కసారి మీకు అలా సంభవించవచ్చు. ఎప్పుడు వస్తాయని కాదు దాని ఉద్దేశం. Once in a while this will come. ఎప్పుడన్నా ఒకసారి ఇది జరుగుతుంది. And when it comes, అది వచ్చినప్పుడు don't cover your face. నీ ముఖమును దాచుకోవద్దా. Don't say that, oh, I don't want. అవు నాకొద్దు ఇది నాకొద్దు అని అనొద్దు.
Beloved brothers, beloved sisters, let us learn to humble ourselves. ప్రియమైన బ్రదర్స్, ప్రియమైన సిస్టర్స్, మనం దీన మనస్కులుగా ఉండడానికి నేర్చుకుందాం. Under the mighty hand of God. ఆయన బలిష్టమైన చేతి క్రింద. Why? Because he is carrying us. ఎందుకు అంటే ఆయన మనల్ని మోస్తున్నారు కాబట్టి. Don't forget what we read in Deuteronomy 33:27. ద్వితీయోపదేశకాండము 33:27లో మనం చదివినది మర్చిపోవద్దు. Don't forget what we read in Isaiah 42:1. యెషయా 42:1లో మనం చదివింది మర్చిపోవద్దు. He is carrying us, he is upholding us, he is lifting us up. ఆయన మనల్ని ఎత్తి పట్టుకుంటున్నారు, ఆయన మోస్తున్నారు, ఆయన లేపుతున్నారు. And the Lord says, at times I will turn my hand and I want you to submit. కొన్నిసార్లు దేవుడు అంటున్నారంటే నా చేతులు ఎలా త్రిప్పుతాను, నువ్వు తగ్గించుకుని ఉండాలి అని చెప్తాను. And when the Lord says submit, and when you submit, the Lord says, I'll continue to support you, continue to support you, continue to support you. దేవుడు ఎప్పుడైతే లోబడి ఉండమంటారో అలా మనం లోబడినప్పుడు దేవుడు ఏమంటారంటే నేను ఆదుకుంటాను, నీ పక్షమనే నేను ఉండడం మానను అంటున్నారు. But if you rebel against God, కానీ మీరు దేవుని మీద తిరుగుబాటు చేసినట్లయితే God's hand which is supporting you, God will remove it straight. ఎప్పుడైతే దేవుని హస్తములు మీకు ఏ హస్తములైతే మీకు సహకారంగా ఉన్నావో ఆ చేతులను తీసివేసేస్తారు ఆయన. Let us believe in God. మనం దేవుని యందు విశ్వసిద్దాం. And let us humble ourselves under the mighty hand of God. దేవుని బలమైన కాడి క్రింద మనల్ని మనం అలా తగ్గించుకుందాం. Shall we pray? ప్రార్థన చేసుకుందామా. Father, thank you, Lord, for the assurance that you are always supporting us. ప్రభువా, నీవెప్పుడు మా పక్షమునున్నావు అని మాకు నీవు ఇస్తున్న ఈ నిశ్చయతను బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. Help us, Lord, remain in humility. ప్రభువా, దీనులముగా అలా నిలిచి ఉండడానికి మీరు మాకు సహాయం చేయండి. When your supporting hands becomes mighty hands, help us, Lord, to humble ourselves. ప్రభువా, మమ్మల్ని ఆదుకున్న నీ కరములు బలమైన కరములు, బలిష్టమైన కరములుగా ఉన్నప్పుడు తగ్గించుకోవడానికి మాకు సహాయం చేయండి. Thank you, Father. వందనాలు తండ్రి. In the name of Jesus we pray. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. Amen. ఆమేన్.